విద్యార్థి పరిషత్ కార్యకర్తగా వెనుకబడిన జిల్లాల కేంద్ర నోడల్ అధికారి యోగితా రాణా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి సుజాతానగర్ మండలంలోని అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలతో మాట్లాడి సెంటర్ నుంచి అందుతున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆరోగ్య పరీక్షలు జరుగుతున్న విధానాన్ని అడిగి తెలుసుకోవడంతో పాటు రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లో ఉన్న చిన్నపిల్లలతో ఆమె ప్రత్యేకంగా ముచ్చటించారు. అనంతరం సెంటర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడి వెనుకబడిన జిల్లాల్లో ఉపాధి, విద్య, వైద్య సేవలకు సంబంధించి అందిస్తున్న సేవలు, లోటుపాట్ల గురించి ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలు, లోపాలను గుర్తించేందుకు 2 రోజుల పాటు జిల్లాలో సందర్శనలు ఉంటాయని ఆమె చెప్పారు. పనిలు చూడడానికి రావడం జరిగింది. మేము ఇప్పుడు కొన్ని వర్క్స్ చూసాం, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూసాం, అలాగే మిగతా కొన్ని వర్క్స్ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం. ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్. కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాక్వర్డ్ బ్లాక్స్, ఫుల్ భారతదేశంలో ఉన్న బ్యాక్వర్డ్ బ్లాక్స్లో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ కింద డిస్ట్రిక్ట్ అలాగే బ్లాక్స్లో ముఖ్యమైన ఈ పనులు ఎలా నడుస్తున్నాయి దానికి ప్రభారీ వేయడం జరిగింది. దాని కొత్తగూడెం నేను ఒక ప్రభారీగా నియమికాయను. ఇది నా మొదటి రివ్యూ ఇక్కడ. అంటే మెయిన్ ఉద్దేశం ఈ కార్యక్రమం అంటే ఒక కన్వర్జెన్స్గా ఈ బ్యాక్వర్డ్ ఉన్న జిల్లాకి, అంటే ఫుల్ భారతదేశంలో ఉన్న జిల్లాకి ప్రత్యేకమైన దృష్టి పెడుతూ దీంట్లో అవేర్నెస్ తీసుకురావాలి. సో ఇది ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్రింద, హెల్త్ క్రింద, స్కిల్, లైవ్లీహుడ్ క్రింద, ఇదే విధంగా ఎంత ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉంది దాని